మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం 7వ రాశి తులారాశి. ఈ తులా వృషభయో భృగు శుక్రుడు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచిద్దాం. వ్యాపారం బాగుంటుంది, ఏ వ్యాపారమైనా బాగుంటుంది. ఇనుముకు సంబంధించిన వ్యాపారం బాగుంటుంది. మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది. మరి ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి బాగా అవకాశం ఉంది. తర్వాత గురువు బాగున్నాడు, కేతు ఏకాదశిలో ఉన్నాడు. మరి ఉన్న రాశులన్నింటిలోకి కూడా తులారాశి చాలా వరకు బాగా ఉన్నది అని చెప్పాలి. అయితే ఈ రాశికి వచ్చేప్పటికల్లా ద్వితీయంలో కుజుడున్నాడు. మరి ఎట్లా ఉంటుందంటే తాగే నీళ్ళల్లో ఒక కాకి రెట్టేసిందండి. కళ్ళతో చూసాం. ఆ నీళ్ళు తాగుతామా? తెలియని వాడు తాగుతాడు. తెలిసిన తర్వాత అక్కడ ఉంటూ అరే ఎవరు తాగబాకండి అంటే మానుకుంటారు. కాకి రెట్టలాగా అన్ని బాగున్న నీళ్ళల్లో కాకి రెట్ట ఎట్లా వేసిందో ఈ తులారాశిని పాడు చేయటానికి కుజుడు ద్వితీయంలో స్వక్షేత్రంలో పూర్తిగా వెళ్ళని భ్రష్టు పట్టిస్తాడు. వ్యవసాయదారుల పరిస్థితి చాలా కష్టం అని చెప్పాలి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. మరి చదువుకుండే పిల్లలకు బాగుంది. మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. అయితే ఈ కుజుడు మాత్రం బాగా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఏమాత్రం ఏ రకమైన అనారోగ్యం వచ్చినా వెంటనే రక్త పరీక్ష చేయించుకోవటం అవసరం. జలుబుకు సంబంధించిన ఇబ్బందులు రావటానికి బాగా అవకాశం ఉంది. మరి ఈ జలుబు కానీ అనారోగ్యాలు కానీ లేకపోతే యాక్సిడెంట్ అవ్వటానికి కానీ ఏమన్నా విరగటానికి కానీ చాలా దగ్గర సమస్యలు కనబడుతూ ఉన్నాయి. వచ్చిన డబ్బులు మొత్తం మరి నోట్లు అనుకుందాం, కొంతసేపు ఒక కట్ట తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఎవడో అగ్గిపుల్ల గీచేశాడు. ఆ అగ్గిపుల్ల మందు మాత్రం బాగా మండిస్తుంది. నోట్లు మొత్తం తగలబడిపోతాయి. అట్లా బాగా సంపాదించుకున్న ఆదాయాన్ని సర్వనాశనం చేయడానికి బాగా కష్టమైన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మంచి టైంని మంచిగా ఉపయోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. ఒక్కోడు వస్తాడు, అరే ఇంట్లో కూర్చుంటే ఏం లాభం, బయటకు అట్లా తిరుగుద్దారా అంటాడు. వాడే శనిగాడు. వాడు బాగానే ఉంటాడు, వీడి దెబ్బ తగులుతుంది. చూస్తూ ఉండండి. అరే పోతే అరే వీళ్ళెందుకు పోటాడుకుంటున్నారు ఉండరా అని ఆగుతారు ఇద్దరు. ఒకళ్ళని చూసి వాళ్ళు అట్లా నిలబడతారు. ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు. అసలు విషయం ఎంతో తెలుసుకుందామని వింటారు. పోట్లాడుతూనే వాడు కసిక్కిన కత్తి పెట్టి పొడుస్తాడు. వాడు కింద పడతాడు, పొడిచిన వాడు పరారైపోతాడు. ఈ ఇద్దరు కలిసిపోయిన వాళ్ళు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. మరి ఆ పొడిచిన వాళ్ళు ఎవరో దొరక్కపోతే వీళ్ళే పొడిచిన వాళ్ళు అవుతారు. ఎవరన్నా పక్కన చూసిన వాళ్ళు ఎవరన్నా సాక్ష్యం చెబుతారా? సాక్ష్యం చెబితే వాయిదాకి పోవాలి. ఎవడు సాక్ష్యం చెప్పడు. ఇట్లాంటి దురాగతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నీ బాగున్నాయి, ఏమి లాభం? నోట్లోకి పోయే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి బాగుండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పనిసరిగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. జాతకం చూపించుకొని జాగ్రత్తగా బతకాలి. ఒక మాట చెబుతూ ఉన్నా, ఎవరైనా సరే ఒక మంచి పని చేయాలి. ఏమిటంటే మనం తింటున్నామండి, ఎవరినో వచ్చి తలుపు కొట్టారు. మన ఇద్దరికి కాక మూడో వాళ్ళకి పెట్టే పరిస్థితి లేనప్పుడు ఆ ఉన్నది ముగ్గురం పంచుకొని తింటే ఒక 100 మందికి పెట్టిన ఫలితం వస్తుంది.
కొంతమంది ఏం చేస్తారంటే ఎవరన్నా రాగానే ముందు తలుపు గడియ తీరు, తినేది లోపల పెట్టి తలుపు తీస్తారు. వాడు వచ్చి కూర్చుంటాడు. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, పరాయి ఊరి నుంచి. వాడు ఇక్కడ తిండి తింటేనే కానీ జరగదు. వాడు పోడు, వీడు తిండు, వాడికి పెట్టడు. తెలుసు వాడు పరాయి ఊరి నుంచి వచ్చాడు, నువ్వు తప్పితే ఎవరు దిక్కులేరు, వాడికి అన్నం పెట్టవు. చూసి వాడు వెళ్ళిపోయిందాకా నువ్వు తినవు. ఇట్లాంటి పనులు ఎంత పాపమో తెలియదు. ఎప్పుడు కూడా గృహస్థన్నవాడు తను తింటూ వాడికి పెట్టాలి. ఆ రోజులు పోయినాయి. తను తినటం, తను జాగ్రత్త చేసుకోవటం, ఇదే అలవాటు తప్పితే రెండోది లేదు. ఆఖరికి నోట్లు మారిపోయినాయి అంటే బ్లాకు డబ్బులు మొత్తం మరి చెత్త కుండీలో పారేశారు. లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చినా పంచుకుంటారు. ఈ విధంగా దాచిపెట్టడం, ప్రభుత్వానికి పట్టుబడకుండా చెత్త కుండీల్లో దాచిపెట్టడం, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనం తింటూ వాళ్ళు పెడితే చాలు, మన జీవితాలు సక్రమంగా గడిస్తే చాలు, పక్కవాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మనస్తత్వాలు లేకుండా పోయినాయి. ఈ స్వార్థం ఎట్లా పెరుగుతుందో దేశం అట్లా భ్రష్టత్వం పడుతోంది. మరి అణుబాంబు యుద్ధం అంటారు. ఒక్క అణుబాంబు పెడితే మొత్తం సర్వనాశనమే. ఇట్లాంటి దుర్గతులు పడుతున్నాయి. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో ఇంత యుద్ధం చేసి ఆయన చేతులు బయట పెట్టిపోయినట్టు, ఏమీ లేదు నా చేతుల్లో, ఏమీ లేవు, అన్నీ వదిలిపెట్టిపోతున్నాను చూపించాడట. ఎందుకంటే ప్రపంచాన్ని నాశనం చేసిన వాడు తప్పు చేశానని సచ్చేటప్పుడు తెలుసుకొని చేతులు బయట పెట్టమన్నట్ట. ఇవాళ అట్లాంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా జాతకం చెప్పటం కాదు, సోది చెబుతున్నా అనుకోద్దు, మీరు మంచి చెబుతున్నా. ఈ మంచి ఎవరి దైవాన్ని వాళ్ళు పూజించండి, ఎవరి మతంలో వాళ్ళు ఉండండి, పక్క మతాన్ని ద్వేషించబాకండి, నీ మతంలోకి రమ్మని కోరబాకండి. అయితే హిందూ మతం అనేది అనాది మతం. ఈ అనాది మతం అనేది నిరూపణకి మరి హిందూ దేవాలయాలు, హిందూ విగ్రహాలు ప్రపంచ దేశాల్లో ఎన్ని చోట్ల కనపడుతున్నాయి. మరి ఇది అనాది మతం అని నమ్మాలా అక్కర్లేదా? ఒకప్పుడు రామాయణం మరి భాగవతం తప్పన్నారు. రాముడు పుట్టిన జన్మ స్థలం, రాముడి వంశీకులు, కృష్ణ జన్మస్థలం, కృష్ణుడు పరిపాలించినటువంటి రాజ్యం సముద్రంలో కలిసిపోయింది, కనబడుతుంది. ఈ పాపం ఎక్కువగా మరి యాదవ కులం ఒక ముసలంతో భ్రష్టుపట్టిపోయి దేశం మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికైనా మన జ్ఞానం వస్తుందా? కనీసం 24 గంటల్లో 1 గంట నీ ఇష్టదైవాన్ని స్మరించాలి. కనీసం వారంలో ఒకరోజు. అసలు ఒక ముఖ్యమైన విషయం, ప్రతిరోజు కూడా 1 గంట దేవుణ్ణి ప్రార్థించండి. మీరు బాగుంటారు, అందరూ బాగుంటారు. స్వస్తి.